మిత్రుడు కాబట్టి పుచ్చపల్లి సుందరయ్య గారు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి నాయకుడు ఆయన. వాస్తవంగా పిల్లకాయలు ఉద్యమానికి అడ్డం వస్తారని చెప్పి పిల్లలు పుట్టకుండానే ఆపరేషన్ చేసుకొని ఆదర్శవంతంగా తన జీవితాన్ని కొనసాగించాడు. మాటలు చెప్పడమే కాకుండా మొట్టమొదటిసారిగా తన ఇంట్లో నుంచే కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభించాడు. ఆనాడు బాల వివాహాలకు వ్యతిరేకంగా వాళ్ళ అక్క విషయంలోనే జోక్యం చేసుకొని 16 ఏళ్ళకి పెళ్లి చేస్తూ ఉంటే ఆ రోజు దాన్ని వ్యతిరేకించి ఆపటం అనేది జరిగింది. ఆ రోజుల పిచ్చి మానికలు అంటే వ్యవసాయానికి సంబంధించి తీసుకునేటువంటి క్రమంలో ఒక మానిక, ఇతరులకు ఇచ్చేటప్పుడు ఒక మానిక పెట్టేది, దాన్ని కూడా ఆ మానికలు పగలగొట్టినటువంటి నేపథ్యం. అంతేకాకుండా వాళ్ళ గ్రామంలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా బావిలో దళితులకి నీళ్లు ముంచి తీపించినటువంటి నాయకుడు ఆయన. అక్కడ నుండి ప్రారంభించి ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించే దాంట్లో ఆయన పాల్గొన్నాడు. అటువంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకోవటం ఎంత అవసరం. ఎందుకంటే ఈరోజు నైతికంగా విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో అటువంటి మహనీయుల గురించి మనం ఇళ్లలో చెప్పుకోగలిగితే మన పిల్లకాయలు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళతో. అందుకని ఆయన జీవితాన్ని మనం స్మరించుకోవాలి. ఇతరులు కూడా చెబితే అది మన కుటుంబంలో కూడా మన కుటుంబాల విలువలతో పెరగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సుందరయ్య గారు అందరి మనిషి, ఏదో కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, అందరి మనిషి, ప్రజల కోసం నిలబడి పోరాడే వ్యక్తి. పార్లమెంట్లో ఆయన లేకపోతే పార్లమెంట్లో ప్రసంగించినటువంటి ఆ రోజు పార్లమెంట్లో ప్రకటించింది. సైకిల్ మీద పోయి పార్లమెంట్లో పాల్గొన్నటువంటి మహోన్నత వ్యక్తి. ఇంకో విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం అనేది ఈరోజు ఈ పాలకులు చెప్తుంది కదా. గతంలోనే ఆయన నదులు అనుసంధానం చేస్తేనే కరువు ప్రాంతాల్లోకి నీళ్లు తీసుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కృష్ణ, గోదావరి, గంగా ఇటువంటి నదులన్నీ అనుసంధానం చేస్తేనే ఈ నీటి సమస్యలు పరిష్కారం అవుతుందని కూడా ఈరోజు ఆయన చెప్పడం అనేది జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం ఈరోజు ఆయన వర్ధన చెప్పుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే మీరు ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం